ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద పకంపనలనే క్రియేట్ చేస్తున్నదయ్యా లిక్కర్ స్కాము. అగ్గో ఏమయ్యా అంటే గత కొన్ని రోజుల సంధి గట్టిగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయితే సీరియస్గా ఛార్జీ షీట్లను కోట్ల దాఖలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఎవరిని ఈశారణ చేయాలనో చేస్తూనే ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ను పకడ్బందీగా ప్రతిష్టాత్మకమైన కేసుగా తీసుకున్నటువంటి గింతగానం అన్యాయంగా అక్రమంగా ఏపీ పబ్లిక్ను దోసుకొని తిన్న ఇంత పెద్ద స్కామ్ను ఇడిచిపెట్టేదే లేదన్నట్టుగా సిట్ ఆఫీసర్లు గట్టిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకొక మాట మింగుడుబడని ముచ్చటనే అవుతున్నది. ఇప్పుడు ఇది పెద్ద షాకింగ్ ముచ్చటనే వైసీపీ లీడర్లకు జగనన్న అభిమానులకు. వాగో ఏమయ్యా గంతగనం ముచ్చటనంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అయినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము గదేనుల్లా సిట్ అధికారులు కీలకమైన ముచ్చట్లనే చెప్పుకుంటా చిల్లు ఒక ఛార్జీ షీటును సుతం వేసిల్లు. దగ్గర 3,500 కోట్ల స్కామ్లల్లా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు కిక్ బ్యాక్ పొందిన వాళ్ళ ఒకరిగా ప్రస్తావన చేయబడ్డది. కాకపోతే ఇంకా జగనన్ననే పక్క నిందితుడు ఇంట్లో అన్నట్టుగా మాత్రం క్లియర్ కట్ గా ఎక్కడా చెప్పలేదు. ఇక ఇదే స్కామ్ ల ప్రధాన కుట్రదారుడు ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన్నే చూపుకుంటూ వచ్చిల్లు ప్రధాన ముద్దాయిగా. ఇక ప్రస్తుతం పాలసీల మార్పు చేసి ఆటోమేటెడ్ విధానాల్ని మాన్యువల్ చేసుడు ద్వారా పెద్ద ఎత్తులనే మస్తు లాభాలు పొందినరని చెప్పి, బ్యాగులు సుతం మంచిగానే చేతులు మారినాయని చెప్పి, కిక్ బ్యాగ్ల పైసలు ఏవైతే ఉన్నాయో బంగారు రూపకంలో వసూలు అయినాయని చెప్పి, 30కి మీదకెంచే షెల్ కంపెనీల ద్వారా పైసలను దుబాయ్ ఆఫ్రికాకు పంపించిండ్రని చెప్పి ఛార్జీ షీట్లో చెప్పుకుంటా వచ్చిండ్రు సిట్ ఆఫీసర్లు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసుడు ఆ టాపిక్ అయింది ఏపీ రాష్ట్ర రాజకీయాలల్లో. అయితే ఎక్సైజ్ విధాన రూపకంలలో ఆయన పాత్ర చాలా ముఖ్యం అని చెప్పి ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక సిట్ ఆఫీసర్లు ఆయనను దగ్గర 1 కాదు 2 కాదు 7 గంటల సేపు విచారణ చేసి అరెస్టు చేసిండ్రు. ఇక జగనన్న మాత్రం ఒకటే పాట పాడుతున్నాడు, ఈ అరెస్టును రాజకీయ కూటరంగా నేను చూస్తున్నా, ఇది కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కూటమోళ్ళు చేసే రాజకీయాలను తప్పుదో పట్టించనికే పబ్లిక్కు ఇవ్వాల్సినటువంటి పథకాలను అమలు చేయక మేము ఎండగాడుతున్నాం ఎప్పటికప్పుడు రప్ప అని చెప్పి మా మీద గిట్ల లేని నిందలను ఎత్తున్నారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఆధారాలు లేని కేసులు అని చెప్పి రెగ్యులర్గా వాడే పాటనే వాడుతున్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆఫీసులా.